హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10వ తరగతి అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబు. దీనికి ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదు. మీకు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ చేస్తారు. ఈ వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అలాగే అప్లై ఎలా చేసుకోవాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే సౌత్ ఈస్టర్న్ కోఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ 10th పాస్ క్యాండిడేట్స్ ఫర్ ఫ్రెషర్స్ అప్రెంటిస్. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్ సీట్స్ వచ్చేసి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 13, ఎస్సీ వాళ్ళకైతే 14, ఎస్టీ వాళ్ళకైతే 23. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. www.apprenticeship.india.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నమాట. మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. యాక్టివ్ చేసుకోవాలన్నమాట. మీ ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని మీ పేరు, ఈమెయిల్ ఐడి చేసేటప్పుడు పనిచేసే ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. తర్వాత యాక్టివేట్ మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు పనిచేసే మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. మీరు మీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి, అంటే దానికి పోస్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే 10th క్లాస్ మార్క్ లిస్ట్, తర్వాత ఫోన్ నెంబర్, తర్వాత పాస్వర్డ్, తర్వాత ఈమెయిల్ ఐడి పెట్టుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఫోన్ నెంబరు తర్వాత ఈమెయిల్ ఐడి అయితే మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ తర్వాత దాని నేమ్ కూడా మీ దగ్గరే ఉండాలి. అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సైడ్కి క్లిక్ చేయాలన్నమాట. సైడ్ క్లిక్ చేసిన తర్వాత సర్చ్ బార్లో సౌత్ ఈస్టర్న్ క్వాలిఫైడ్ లిమిటెడ్ అండ్ ఎంటర్ ద రిలవెంట్ డేటా, అక్కడ రిలవెంట్ డేటా అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుందంట. తర్వాత మీరు ఎంటర్ చేసేది ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లైక్ ఏంటంటే మీ పేరు, మీ ఫాదర్ నేము, తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అండ్ డీటెయిల్స్ మీరు పెట్టాల్సి అడుగుతున్నారన్నమాట. వాటన్నింటి పెట్టేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాండిడేట్ యూజర్ మాన్యువల్ అండర్ ట్యాబ్ గెట్ స్టార్టెడ్, అంటే ఇక మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా అయిపోయినట్టే. ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఈ ట్రైనింగ్ మొత్తం 2 years అయితే ఉంటుందన్నమాట. ఏ ట్రేడ్ వాళ్ళు ఆ ట్రేడ్ తగ్గట్టు 2 years అయితే ట్రైనింగ్ ఇస్తారు. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి 18 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. దానికంటే తక్కువ వాళ్ళనైతే తీసుకోరన్నమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్, ఇక్కడ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని చూస్తారన్నమాట. మీ మార్క్స్ని బట్టి అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ చేసి ఫైనల్ చేసి మీకు పంపిస్తారు. అయితే మీరు 2 years అయితే ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు పర్మనెంట్ జాబ్ అయితే ఉంటుంది. అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ముందు వీటన్నిటిని చూస్తారన్నమాట. హై స్కూల్ మార్క్షీట్, 10th క్లాస్ మార్క్ లిస్టు, తర్వాత పాస్పోర్టు, తర్వాత మీ ఓన్ సిగ్నేచరు, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారము క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ కార్డ్ నెంబరు, ట్రేడ్ పర్ఫార్మెన్స్, కరెంట్లీ ఆన్ అప్రెంటిస్షిప్ పోర్టల్, మీరు ఏదైతే పెట్టాలనుకుంటారో ఆ ట్రేడ్ తగ్గట్టు పెట్టండి. తర్వాత మెడికల్ సర్టిఫికేటు, మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్జన్, వీటన్నిటిని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని ఎంటర్ చేసి జాబ్ అయితే తెచ్చుకునండి. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్స్ ఉంటారన్నమాట, సర్జన్స్, వాళ్ళని అడగాలి. మీరు మెడికల్ సర్టిఫికేట్స్ కావాలని సార్ అని అడిగితే వాళ్ళు మీకు చెప్తారన్నమాట. మీరు అన్ని తర్వాత మీకు మెడికల్ టెస్ట్ అనేటివి నిర్వహించి దాని తర్వాత మీకు మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారన్నమాట. అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అది కూడా జనవరి ఫిబ్రవరి మధ్యలో తీసుకునేది మాత్రమే. ఇంకా 1 సంవత్సరం కింద, తర్వాత 2 సంవత్సరాల కింద అయితే చెల్లదనమాట. ఈ 2025లో జనవరి ఫిబ్రవరి మధ్యలో తీసుకుని ఉంటారు కదా, దాన్ని అయితే సబ్మిట్ చేయొచ్చు. మీకు ప్రతి నెల స్టైఫండ్ అనేది ఇస్తారన్నమాట. 6,000 ఇస్తారు మీకు ఖర్చులకి ఉండడానికి. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 10వ తేదీ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మొత్తం పీడిఎఫ్ వచ్చేసి వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడైతే మీ పీడిఎఫ్ అనేది తీసుకొని మీరు
మీకు పోస్ట్ ఏది కావాలో దాన్ని బట్టి మీరు తీసుకొని అప్లై చేయండి. ఓకే గైస్, అందరికీ థ్యాంక్ యూ.